నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో అనుచరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చేరిన సమయంలో ఏ ఒక్క పార్టీ నాయకుడు తనను పరామర్శించలేదని అన్నారు. ఫామ్ హౌస్ కేసులో తాను అమ్ముడుపోయానని ప్రచారం జరిగినా పార్టీ నాయకులెవరూ ఖండించలేదని అన్నారు. నేను అడుగు పెడుతుంటేనే ఆ పైన కుట్రలు చేసి నన్ను పూర్తిగా అంతమొందించాలని ప్రయత్నం చేస్తే కూడా ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. నేను నా సతీమణి నేను ఎమ్మెల్యేగా ఓడిపోయిన వారం రోజులలోనే అంబటిపల్లి గ్రామం, వారం రోజులు 10 రోజులు 15 రోజులు అంబటిపల్లి గ్రామంలో ఒక దేవాలయ ప్రారంభోత్సవం కోసం మేమిద్దరం వస్తూ ఉంటే వెల్దండ దగ్గర మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. ఆ రోజు వచ్చింది వేరే. నేను ఒక్క పార్టీ నాయకుడు కూడా మా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఈ అరాచకమేంది అని ప్రశ్నించినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పార్టీలు కాంగ్రెస్ కనిపిస్తుంది, బీజేపీ కనిపిస్తుంది. ఆ రెండు పార్టీలు కూడా ఒకరు ఒక వర్గాన్ని గురించి మాట్లాడతారు, ఇంకొక వర్గాన్ని గురించి మాట్లాడతారు అనేది చర్చ ఉంది. అదే విషయాలను నేను చర్చిస్తాను. బీజేపీ పార్టీ దేశం కోసం అంటుంది. దేశంలో మైనారిటీలు, దళితులు ప్రజలు కారా, పౌరులు కారా? లేదు, కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావో అనే స్లోగన్ తీసుకున్నది. కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఈ రెండు పార్టీలు